థ్యాంక్ యూ అధ్యక్ష. మా కుటుంబం పైన 60 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా మా పైన ఎప్పుడు కేసులు లేవు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆర్మ్స్ యాక్టు 307 కేసులు పెట్టారు. ఏదో హైకోర్టులో మా కుటుంబం పైన వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రోజు వైసీపీ టైంలో కూడా మాకు హైకోర్టులో రిలీఫ్ వచ్చింది. మా బెయిల్ రద్దు కోసము ఆయన సుప్రీంకోర్టుకు పోయినారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం 60 లక్షల డబ్బు ఖర్చు పెట్టి మా బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టు పోయినారు. ఆ రోజు ఏదో దేవుని దయ వల్ల సుప్రీంకోర్టులో కూడా మాకు న్యాయం జరిగింది కాబట్టి మేము బయటపడినాం. లేదా 3 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చు మేమందరం కూడా. అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా, ఈరోజు వైసీపీ టైంలో పెట్టిన కేసులు అన్నీ కాదు. రాయలసీమలో కానీ, అన్నమయ్య జిల్లాలో కానీ, ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, అప్పుడుండే ఎంపీ గారు కానీ, ఈరోజు పోలీసు వాళ్ళు అప్పుడు తెలివిగా ఏం చేశారంటే వైసీపీ ప్రభుత్వంలో ఛార్జ్షీట్ వేసేసినారు అధ్యక్ష. ఈరోజు కోర్టులలో కేసులు ఉన్నాయి. 100 మంది తమ్మలపల్లి కానీ, మదనపల్లి కానీ, పీలేరు కానీ, తర్వాత అన్ని రాయచోటి కానీ, రాజంపేట కానీ, కోడూరు కానీ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా అందరూ కోర్టుకు తిరుగుతున్నారు. ఇప్పుడు ఏమొస్తామందంటే టెక్నికల్గా ఛార్జ్షీట్ వేసాం కాబట్టి మనం కేసులు పేర్లు తీయలేమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్షులు గారు ఒక నిమిషము రిక్వెస్ట్, మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, ఛార్జ్షీట్ వేసినా కూడా ప్రాసిక్యూషన్ విత్డ్రా చేయాలా? ఎస్పీ గారు, అక్కడ ఉండే ఏపీపీ గారు, ప్రాసిక్యూషన్ డైరెక్టర్స్ ఉన్నారు విజయవాడలో, వాళ్ళకి చెప్పి ఒక మీటింగ్ పెట్టి, కనీసం ఎమ్మెల్యేలతో హోమ్ మినిస్టర్ గారు మీటింగ్ పెట్టి, రాయలసీమ రీజన్ ఒక మీటింగ్ పెట్టండి విజయవాడలోనే. ఏవైతే ఛార్జ్షీట్ వేసినారో కేసులు కోర్టులో ఉన్నాయో మేము తీయలేవని చెప్పి మన గవర్నమెంట్ చెప్తా ఉంది. దానివల్ల మా పైన కేసులు తీయకపోయినా పర్వాలేదు, మేము కోర్టుకు తిరుగుతాం. కార్యకర్తల పైన 100 మంది కార్యకర్తల పైన కేసులు ఉన్నాయి, అవన్నీ తీయాలని మీ ద్వారా తెలియజేస్తూ విజ్ఞప్తి.